ఈ పాటికి జాబ్ వచ్చేస్తుంది, మంచి స్థాయిలో బై బర్త్ ఆడు స్టాండర్డ్స్తో ఆడు పుట్టేస్తాడు. నువ్వు ఏదో పామి రుద్దినంత టీచర్ చెప్పే లెసన్ ఒకటే కదా, బంగారం కింద మారిపోతుంది అంతే. ఫీల్ ఫ్రీ. రుద్దేమనుకొని నువ్వు చెప్పింది చేయలేక నీ బతుకు నువ్వు చూసుకో. చెత్త నా కొడక. నువ్వు కష్టపడాలి. ఈ పాటికి నువ్వు నీట్లో చదివి ఉన్నావు అనుకో, ఈ పాటికి జాబ్ వచ్చేస్తుంది నీకు. ట్రిబిలిటీ చేస్తే ఈ పాటికి నువ్వు మంచి స్థాయిలో ఉండు. ఒరే మీ అబ్బాయి అలా చేయకూడదు, ఇది చదివించుంటే బాగుపడిపోతాడు. ఇలాగ ఎంబీబీఎస్ డాక్టర్ చేయాల్సింది మీ ఓడిని. ఆడు బుర్రలో గుంజ అంత లేనప్పుడు ఆడు ఏం చదువుతాడు? బై బర్త్ ఆడు స్టాండర్డ్స్తో ఆడు పుట్టేస్తాడు. ఎవడికి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందో అంతే ఉంటుంది. నువ్వేదో పామి రుద్దినంతసేపు అది ఇంటెలిజెన్స్ ఏం మారిపోతుంది. నీ ప్రయత్నం వల్ల అన్నీ అయిపోయేలా ఉంటే ఒకే క్లాసులో అంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయట్లేదు వాళ్ళకి? టీచర్ చెప్పే లెసన్ ఒకటే కదా. నువ్వు మేధావిలా ఫీల్ అయిపోయి ఒక తుప్పును పట్టుకెళ్ళి ఎంతసేపు రుద్దినా తుప్పే బంగారం కింద మారిపోతుంది నువ్వు రుద్దినంతసేపు. ఐరన్ బంగారంలో ఎలా మారిపోద్ది? దేని స్టాండర్డ్స్ దాని, ఎవరి కెపాసిటీ ఏంటో వాళ్ళు చూసి ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తే సరిపోద్ది అంతే. ఫీల్ ఫ్రీ. ఆడు బతుకు హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఆడెవడో అలా చేసేసాడు, ఈడెవడో ఇలా చేసేసాడు అని ఊరిక రుద్దేవనుకొని ఇంట్లో వాళ్ళని, ఆడి స్థాయి అంతే, ఆడంతే అవుతాడు. రుద్దేయడం వల్ల ఊరిక గొప్పోడు అయిపోడు. అది దృష్టిలో పెట్టుకొని ఎవరికాళ్ళు ప్రశాంతంగా జీవించనివ్వాలి తప్ప, నువ్వు అలా చేసేస్తే ఇప్పుడు వాటికి బాగుపడిపోదు, ఇలా చేసేస్తే అంటే అంత స్టాండర్డ్స్ లేవు, అంత స్థాయి లేదు. ఎవడికో 1000 కేజీలు మూట ఇచ్చి ఎత్తేమంటే ఎత్తేస్తాడా? ఎత్తలేడు. 1000 కేజీలు బరువు ఎత్తే బరువు ఉండి సత్తా ఉన్నవాడు ఉంటాడు, ఆడెత్తుతాడు. పీలగా ఉండి సన్నంగా ఉండి ఆడికి ఏం బలం లేనోడిని ఏసి నువ్వు మోసేయగలవు నాకు తెలుసు అంటే తేడా పడితే సత్తాడు అది మీదడే. ఎవరి స్టాండర్డ్స్ ఆడికి తెలిసిపోతాయి. నువ్వు ఊరికే డిసైడ్ చేసేసి ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అన్నావు అనుకో, నువ్వు చెప్పింది చేయలేక ఆడు సంకనాకి పోతాడు ఆఖరికి. ఎవరి స్టాండర్డ్స్ తగ్గ పనులు ఆడు చేయని. ఊరికే రుద్దేకు. నువ్వు రుద్దేసినంత మాత్రాన ఆడు ఊరికే ఏదో హై స్టాండర్డ్స్కి ఏమి వెళ్ళిపోలేడాడు. పిచ్చి నా కొడకల్లారా. అందరూ సజెషన్లు ఇచ్చేయడమే, ఎందుకు పనికిరాని కుక్క కూడా ఇచ్చేద్ది సజెషన్స్. నీ బతుకు నువ్వు చూసుకో, వేరే వాడికి సజెషన్స్ ఇచ్చావు కానీ. చెత్త నా కొడక.